సో ఇప్పుడు ఇది బానెట్ మీద ఇది ఏరోడైనమిక్ కోసం ఏరోడైనమిక్ షేప్, ఎయిర్ కట్ కావడానికి. సో ఒక కంప్లీట్ 5 సీటింగ్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. సో కియా నుంచి కూడా చాలా మంచి మంచి కార్స్ అయితే వస్తున్నాయి అనమాట. సోనెట్ అయినా, సెల్టోస్ అయినా, ఇలా కియా నుంచి కూడా చాలా వెహికల్స్ వస్తున్నాయి. అండ్ కియా కార్లు కొనాలి కూడా చాలా మంది, అంటే వెహికల్స్ బాగున్నాయి అని చెప్పి కావచ్చు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ రివ్యూ కూడా చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం సో పెట్రోల్ ఆటోమేటిక్ సోనెట్ వెహికల్ అయితే చూపించేస్తాను. సాయి గారు హాయ్. హాయ్ అండి. సో కలర్ బాగుంది వెహికల్ది. అవునండి, వెల్ మెయింటైన్డ్ ఉంది. ఇది కియా సోనెట్ అండి, జీటీ లైన్ అనేది సెకండ్ టాప్ ఎండ్ వర్షన్. ఇది 21 లైన్ అంటే సపరేటా? జీటీ లైన్ అనేది మీకు 1 లీటర్ ఇంజన్ ఉంటుంది, ఆటోమేటిక్ టాప్ ఎండ్. ఇది సెకండ్ టాప్ ఎండ్, సన్ రూఫ్ కూడా వస్తుంది దీనికి. అండ్ పెనోరామా సన్ రైట్ కెమెరాస్ గిట్లా వస్తాయి. 62,000 డ్రివెన్ అండి. ప్రైస్ మార్కెట్ వాల్యూ మనం 10.3 పెట్టాము. సో దీనిపై నెగోషియేషన్ అనేది మీకు అరౌండ్ 9.5 ఆ ప్రైస్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది బానెట్ మీద ఇది ఏరోడైనమిక్ కోసం, ఏరోడైనమిక్ షేప్, ఎయిర్ కట్ కావడానికి. ఇది కంపెనీ నుంచే ఇన్బిల్డ్ ఇది. సో మీకు వచ్చేసి వెహికల్ అనేది దీనిపైన ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఓనర్ అనేది సింగిల్ ఓనర్ అండి, వెల్ మెయింటైన్ చేశారు. 2021 మోడల్. 21 మోడల్ అంటే అప్పుడేనా నాకు తెలిసి కియా వచ్చింది 2021 మోడల్ అప్పుడేనా? అవును. ఓకే. సో ఇది సోనెట్ జీటీ లైన్ అండి. జీటీ లైన్ అంటే మీకు టర్బో ఇంజన్ వస్తుంది, ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్, సెకండ్ టాప్ ఎండ్ అండి. సో అప్పుడు వెహికల్ రిలీజింగ్ మోడల్ అప్పుడే మనకి వెహికల్లో మీకు సేమ్ లైక్ వెహికల్ స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ టు ఎయిర్ బ్యాగ్స్ అండి. ఈ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, వెహికల్ క్లోజింగ్, మిర్రర్ అవుట్ సైడ్ క్లోజింగ్ మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో యూజ్ చేసిన మ్యూజిక్ సిస్టమ్ అండ్ స్పీకర్స్ వచ్చేసి బాస్ కంపెనీ అండి. ఈ ఇన్ఫోటైన్మెంట్ అనేది కంపెనీ నుంచి ఇన్బిల్డ్ వచ్చింది, ఆటోమేటిక్. అండ్ సన్ రూఫ్ వస్తుంది. సన్ రూఫ్ ఫీచర్స్ అనేది మీకు ఇప్పుడు వెహికల్ ఆన్ చేసాక అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఎంత అయితే 60,000 తిరిగింది అంతేనా? 62,000 డ్రివెన్ అండి. 62,000 10.3 చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. ఓకే, అంటే 10,30,000 దాకా చెప్తున్నారు ప్రైస్ అయితే. అవును. సో ఒక్కసారి మనం బూట్ స్పేస్ కూడా చూద్దాం ఎంత ఉంది ఏంటనేది. అన్నా ఎంత బూట్ స్పేస్ ఎంత ఉంటుంది దీంట్లో? 385 లీటర్స్ ఉంటుంది. 385 లీటర్స్ ఉంటుందా? సో ఇది ఓకే. సో స్పేర్ వీల్ ఇదంతా కూడా సపరేట్ కింద ఉంటుంది. వీల్ కూడా అన్యూజ్డ్ అండి, ఇది అన్యూజ్డ్. టూల్ కిట్ కూడా దాంట్లోనే ఉంది. ఓకే. ఎంత అంటే ఒక 40,000 తిరగచ్చా? అంటే మామూలు టైర్స్ టైర్ లైఫ్ అయితే కంపెనీ నుంచి మనకి 40,000 ఇస్తారు. ఓకే. సో ఇంకా డిపెండ్స్ ఆన్ డ్రైవ్ కండిషన్ కూడా ఉంటుందండి. అండ్ డిఫాగర్ లైన్స్ విత్ వైపర్, డిఫాగర్, కెమెరా, సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. జీటీ లైన్ ఇది సెకండ్ టాప్ వర్షన్. సో ఇది సెంటర్ ఆఫ్ ది వెహికల్ అనమాట, అంటే రేర్ అండ్ పొజిషన్ సెంటర్ అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు సీటింగ్లో కావచ్చు, మన సాకెట్స్ అయినా ఆర్ఎల్ సీటింగ్ కూడా మనకి ఒక ఫినిషింగ్ బాగుందన్నమాట. అంటే మనకి ఎంత లాంగ్ జర్నీ అయినా కూడా ఏం అవ్వకుండా, అంటే ప్రశాంతంగా హ్యాపీగా జర్నీ చేసేలాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అడ్జస్ట్మెంట్స్ అయినా, ఆర్ఎల్స్ కింద ఛార్జింగ్ సాకెట్స్ అయినా, సో ఒక కన్వీనియంట్ అనమాట. అండ్ హెడ్ రెస్ట్ కూడా ఆటోమేటిక్ ఉంది, హెడ్ రెస్ట్ దీనికి. సో హెడ్ రెస్ట్ కన్వీనియన్స్ ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ నీ రూమ్ కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఇది మనకు కూడా ఇక్కడ ఒక హోల్డర్ అయితే వచ్చేసింది అనమాట. హోల్డర్లో మనకి ఇక్కడ ఐ మీన్ హ్యాండ్ రెస్ట్లో హోల్డర్స్ అనమాట. అండ్ ఏదైనా మన కీస్ కావచ్చు, మనం జర్నీ చేసేటప్పుడు ఏమైనా తినడానికి అలా పెట్టుకునేవి కూడా పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్స్, టిన్స్ ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక కంప్లీట్ 5 సీటింగ్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. సో సోనెట్ అనేది కంప్లీట్ 5 సీటింగే. అండ్ 2021లో వచ్చిన సోనెట్ అనమాట, విత్ బోస్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ సన్ రూఫ్ కూడా ఉంది. సో ఇది స్టీరింగ్ పొజిషన్ అనమాట. అండ్ సో ఇది స్టీరింగ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి జీటీ లైన్ అనమాట. అండ్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మీకు హ్యాండ్ రెస్ట్లో కూడా ఒక బాక్స్ అయితే ఉంటుంది. యా, సో ఇక్కడ మీకు గ్లో బాక్స్ చూసుకున్న, అండ్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అయినా, అంతేకాకుండా ఫినిషింగ్ చూడొచ్చు. పైన అవుట్ సైడ్ ఆఫ్ ది కార్ ఏమో రెడ్ కలర్లో ఉంది, లోపల ఇంటీరియర్ అంతా కూడా బ్లాకే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు SOS కాలింగ్ అయినా ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు జనరలీ స్పెట్స్ పెట్టుకోవచ్చు, అంటే చాలామంది ఇప్పుడు ఇది యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ స్పెట్స్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సో ఇవన్నీ యాజ్ యూజువలే ఇంకా. అండ్ మీకు ఇది సన్ రూఫ్ షీల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది అనమాట. ఇది సీటింగ్ పొజిషన్. సో ఇక్కడ వరకు అయితే సీటింగ్ ఉంటుంది. సో రిలాక్స్గా ఇలా కొంతమంది సింగిల్ డ్రైవింగ్ అంటే చేయకూడదు అనుకోండి, బట్ అయితే సింగిల్గా ఇలా కూర్చొని డ్రైవ్ చేస్తుంటారు కొంతమంది. అండ్ సో క్లస్టర్ అయినా, ఇన్ఫోటైన్మెంట్ అయినా, ఎవ్రీథింగ్ కంట్రోల్స్ అయినా, ఇక్కడ కూడా వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ మన పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట, కేబుల్ పెట్టుకునే పోర్ట్స్.
సో ఇది ఆటోమేటిక్ లివర్ అండ్ ఇక్కడ హోల్డర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా స్పేషియస్గా ఉంది అండ్ అంతేకాకుండా ఫినిషింగ్ బాగుందన్నమాట. అండ్ సో కొత్త బండి ఎలా ఉంటుందో అలానే ఉంది మెయింటెనెన్స్ కూడా. సో 66,000 తిరిగిందనమాట వెహికల్. 2021 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ కియా సోనెట్ అండ్ అందులో జీటీ లైన్ అనమాట. అండ్ వెహికల్ చూడొచ్చు. సో మీకు లాంగ్ షాట్లో ఒకసారి వెహికల్ చూస్తే చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. వెహికల్ ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా బయట కూడా స్క్రాచెస్ ఏం లేవు. అండ్ మీకు ఇది ఫినిషింగ్ కూడా చూడొచ్చు. క్లాడింగ్ సపరేషన్ అయినా ఈ రెడ్ కలర్ లైన్ అయినా సో అవుట్ సైడ్ ఆఫ్ ది లుక్ బాడీ లుక్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ మీకు హ్యాండిల్స్ దగ్గర అండ్ ఓఆర్విఎమ్స్ దగ్గర కూడా ఈ ఫినిషింగ్ చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ ఫినిషింగ్ లైటింగ్కి, ఓఆర్విఎమ్స్కి, హ్యాండిల్స్కి అన్నిటికీ ఫినిషింగ్ ఉందన్నమాట. ఇక్కడ విండోస్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. గ్లాసెస్ కూడా ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో ఇది పెట్రోల్ వేరియంట్ అనమాట ఆటోమేటిక్ అండ్ విత్ సన్ రూఫ్, బాస్ స్పీకర్స్, ఎయిర్ బ్యాగ్స్. సో కియా సోనెట్ 2021 మోడల్. డెఫినెట్లీ మీకు ఇలాంటి మోడల్స్ నచ్చితే డెఫినెట్లీ కమెంట్ చేయండి. అంతేకాకుండా ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్స్, అఫోర్డబుల్ కార్స్ కొనాలనుకున్న వాళ్ళకి కూడా మీరు ఈ వీడియో సజెస్ట్ చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ అయితే మనకి ఆల్మోస్ట్ 10 lakhs చెప్తున్నారు. అండ్ నెగోషియేషన్ కూడా ఉంటుంది స్లైట్లీ. డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ అఫోర్డబుల్ కార్ ఏదైనా ఉందంటే అది డెఫినెట్లీ వ్యాగనార్ అని చెప్పుకోవచ్చు. సో గూడ్ స్పేస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది హెవీ గూడ్ స్పేస్ ఉంటుందండి. సో మారుతి సుజుకి సంబంధించి చాలా వరకు కూడా ఒక ఫ్యామిలీ అఫోర్డబుల్ కార్ ఏదైనా ఉందంటే అది డెఫినెట్లీ వ్యాగనార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం 2019 మోడల్ వ్యాగనార్ ఒకటి చూపిస్తాను. సాయి గారు, 2019 మోడల్. అవునండి, 2019 మోడల్ పెట్రోల్ వేరియంటా? పెట్రోల్ వెహికల్. వ్యాగనార్లో ఓన్లీ మనకి పెట్రోల్ ఉంటుందండి. పెట్రోల్ అండ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంటుంది. బట్ మన దగ్గర మాత్రం ఓన్లీ పెట్రోల్ వెహికల్. 19 మోడల్ VXI జస్ట్ 42,000 డ్రివెన్ అనేది జరిగిందండి. సో ప్రైస్ యాజ్ పర్ మార్కెట్ వాల్యూ మనం 5 lakhs చెప్తున్నాము. కస్టమర్తో నెగోషియేట్ చేస్తే కస్టమర్ అరౌండ్ 430, 440 ఆ ప్రైస్లో ఇవ్వడానికి రెడీ ఉన్నారు. సో 4 లక్షల ఆ రేంజ్లోనే 4,50,000 ఆ బడ్జెట్లో వస్తుందండి. కొత్త వెహికల్ వచ్చేసి మీకు అరౌండ్ 780, 8 lakhs వరకు ఉంది. VXI అండి ఇది. సో VXIలో మీకు వచ్చేసి పవర్ స్టీరింగ్ వస్తుంది. వెహికల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఎలాంటి టచ్అప్ అంటే వెహికల్ కి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ ఒరిజినాలిటీ పోతాను కస్టమర్ చేయించలేదు. పెయింట్ కూడా మీకు కంపెనీ నుంచి ఏదైతే వచ్చిందో అదే పెయింట్ ఉందండి. వెల్ మెయింటైన్డ్ ఉంది. పోల్ వైట్ అంటారు దీన్ని. సో టైర్స్ కూడా మీకు ఏం వెహికల్ అనేది ఎక్కువ రఫ్ గా వాడినందుకు టైర్స్ కూడా వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మైన్యూట్ స్క్రాచెస్. సో సైడ్ ఇది క్లాడింగ్ కూడా ఇది అంతా ఎక్స్ట్రా బ్లాక్ ఫినిషింగ్ ఉందా? ఓకే, కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు. ఓకే, టైర్లు కూడా నాకు కొత్త టైర్ లానే కనిపిస్తుంది. సో గూడ్ స్పేస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది హెవీ గూడ్ స్పేస్ ఉంటుందండి. ఓకే, చూడండి, పార్సల్ ట్రే తీసేసుకుంటే ఇంకా మనం లగేజ్ మొత్తం బాగానే పెట్టుకోవచ్చు. అయితే కింద స్పేర్ వీల్ ఉందా? స్పేర్ వీల్ ఉంటుందండి కింద. మీకు ఇంకా ఓన్లీ 2 members జర్నీ చేస్తున్నారు, లగేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే మీకు ఇలా సీట్ ఫోల్డింగ్ కూడా వస్తుందండి. సీట్ ఫోల్డింగ్ కంప్లీట్ గా సీట్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఆగండి. ఓకే ఓకే. సో 2 members కన్నప్పుడు మనం లగేజ్ ఎక్స్ట్రా లగేజ్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇది మనకి 70% క్లోజ్ కూడా అవుతుంది. అండ్ మొత్తం కంప్లీట్ కావాలనుకుంటే అది కూడా క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో కంప్లీట్ మనం లగేజ్ పర్పస్ వాడుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ వెహికల్ అండి. సో స్పెషల్లీ ఇది వ్యాగనర్ అనేది యాక్చువల్లీ డిజైన్ చేసింది ఏంటంటే కంఫర్ట్ అండ్ వెహికల్ హైట్, అంటే కస్టమర్ వాడే వాళ్ళు హైట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వెహికల్ అండి. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ లగేజ్ ఓన్లీ 2 members ఉన్నప్పుడు మనం కంప్లీట్ బ్యాక్ మొత్తం క్లోజ్ చేసుకొని హై లగేజ్ అనేది మనం తీసుకెళ్ళచ్చు ఇక్కడ లాంగ్ జర్నీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు. సో వెహికల్ కూడా వెల్ మెయింటైన్ చేశారు కస్టమర్. ఎలాంటి రఫ్ యూజ్ అనేది లేదు. మీరు డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి స్క్రాచెస్ కానీ డర్ట్ కానీ లేకుండా వెల్ మెయింటైన్డ్ ఉంది. సో మీకు ఇన్బిల్డ్ అంటే బై కంపెనీ VXIలో మ్యూజిక్ సిస్టమ్ అనేది వస్తుంది. ఈ మ్యూజిక్ సిస్టంలో మీకు ఒకటి ఆప్షనల్గా ఏమి ఇచ్చారంటే కంపెనీ నుంచే వచ్చింది. ఇది ఇన్బిల్ట్ ఆక్స్ కేబుల్ హోల్డింగ్ అన్నమాట. ఓకే, స్టీరింగ్ మోల్డ్ వచ్చిందండి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా వచ్చింది. అయితే అడ్జస్ట్మెంట్ అన్నమాట. సో హెడ్ రూమ్ కూడా నాకు తెలిసి అంటే ఎంత హైట్ ఉన్నా కూడా ప్రాబ్లం. అంటే వ్యాగనర్ చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ వెహికల్, బట్ మాత్రం హెడ్ రూమ్ చాలా హెడ్ రూమ్ ఉంటుంది అనమాట. మనకేం ప్రాబ్లం ఉండదు. సో కన్వీనియంట్ ఇన్ డ్రైవింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ కూడా చూడండి ఒకసారి. సో లెదర్ ఫినిషింగ్ సీట్స్, స్పేస్ కూడా మీకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది ముందు.
అంటే మీ కాళ్ళు ఎంత పొడుగున్నా కూడా మీకు లెగ్ రూమ్, నీ రూమ్ ఇదంతా కూడా చాలా ఉంటుంది. కింద మ్యాట్స్ కూడా ఉన్నాయి, వేగనార్కి సంబంధించిన మ్యాట్స్ అంతా కూడా ఫినిషింగ్ ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ కానీ గ్లో బాక్స్ కానీ మొత్తం వెల్ మెయింటైన్ అనమాట. అంటే కొత్త బండి ఎలా ఉందో ఆల్మోస్ట్ అలా ఉంది, బయట చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ మీకు ఆల్మోస్ట్ తెలుసు. సో చాలా కన్వీనియంట్ ఉంది వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో మీకు కానీ మీ కో ప్యాసింజర్కి కానీ, అంతేకాకుండా ఒకవేళ 2 మెంబర్సే ట్రావెల్ అయ్యి ఉంటే డెఫినెట్లీ మీకు సీట్ అడ్జస్ట్మెంట్ చూపించాను కదా, సో మీరు ఎంత లగేజ్ అయినా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ వెహికల్ ఇది. అండ్ మీకు ఒకవేళ పెట్రోల్ ఆటోమేటిక్ కూడా కావాలి అనుకుంటే డెఫినెట్లీ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీ పర్పస్కి ఒక మంచి వెహికల్ చూస్తున్నారు అంటే వేగనార్ నాకు తెలిసి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ ఎప్పటి నుంచో తెలిసిన కారే వేగనార్. ఇది 2019 మోడల్ VXI అనమాట. అండ్ చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ లోపలంతా కూడా వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. సో ఫ్రంట్ డ్రైవర్ సీట్ అయినా కో ప్యాసింజర్ సీట్ అయినా వాటి ఎక్స్టెండెడ్ వరకు కూడా ఐ మీన్ బ్యాక్ వచ్చేసినా కూడా మనకి స్పేస్ సరిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి నీ రూమ్, సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎంత హైట్ ఉన్నా కూడా మీరు హ్యాపీ కూర్చోవచ్చు. అండ్ హెడ్ రూమ్ మీకు చెప్పక్కర్లేదు, ఇంకా వేగనార్లో ఫుల్ స్పేషియస్ అనమాట. అండ్ ఇక్కడ వరకు ఉన్న సీట్ ఉన్నా కూడా మనకి లెగ్స్ చాలా కన్వీనియంట్గానే పెట్టుకోవచ్చు. సో అంత ఎఫోర్డబుల్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముగ్గురు పర్సన్స్ అంటే మీరు ఫ్యామిలీ ఒక 4-5 అంటే మీకు ఒక మంచి కన్వీనియంట్ బడ్జెట్లో ఉండే కార్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ వేగనార్ అని చెప్పుకోవచ్చు. అండ్ సీటింగ్ కావచ్చు, మొత్తం ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. లోపల వెహికల్ కూడా కొత్త వెహికల్ లానే ఉందన్నమాట. సో మీకు ఆల్రెడీ బూట్ స్పేస్ కూడా చూపించాను, లగేజ్కైనా చాలా కంఫర్టబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి హెడ్ రెస్ట్ ఇలా ఉంటుంది కదా, అండ్ వీటికైతే హెడ్ స్పేస్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట వెహికల్కి.